అదృష్టం. పవన్ కళ్యాణ్ గారికి గాజువాక రావడం చాలా అదృష్టం. పైగా ఇంతమంది వచ్చి జనాలు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన వచ్చి అందరికీ కూడా చాలా మంచి పని చేస్తే ఇంతవరకు అందరూ వచ్చారు. అందరూ కూడా అది చేస్తాను అన్నారు. ఎవరో చేయడం అనేది కనబడలేదు. పవన్ కళ్యాణ్ గారు సినిమాకి వెళ్తే తనకు చాలా డబ్బులు వస్తాయి, కానీ అన్ని వదులుకొని కానీ తను మన కోసం మన జనాల్లోకి జనసేనకుడిగా వస్తున్నాడు. భయ్యా మన కోసం జనసేనలోకి జనం కింద వస్తున్నాడు. డబ్బు అన్నీ వదులుకొని మన కోసం ఏదో చేయాలని వస్తున్నాడు. మన కోసం అంటే మా కోసం కాదు, మొత్తం ప్రపంచం కోసం. అలాంటి ఆయన మేము అందరం గెలిపిస్తాం. ఎప్పుడు కూడా ఆయన ఎంత తోడుంటాం. అదే సార్. ఇక్కడ ఒక క్యూట్ బేబీ ఉంది, పవన్ కళ్యాణ్ కోసం వచ్చింది. జనసేన జెండా పట్టుకుని వచ్చింది. ఇక్కడ చూడొచ్చు ఎంత క్యూట్ ఉంది. ఏం పేరమ్మా? హనీషా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? పవన్ కళ్యాణ్ కోసం. చూసావా? ఎలా అనిపించింది? హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? సీఎం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీఎం అవుతారు. ఈరోజు గాజువాక మొట్టమొదటి చేసిన జనసేన ఈరోజు గాజువాక ఎమ్మెల్యే పోటీ చేశారు. మాకు ఎంతో చాలా అందంగా ఉంది, ఆనందంగా ఉంది. ఫ్యాన్స్ చాలా అభిమానులు చాలా మంది వచ్చారు. అది మాకు చాలా సంతోషం. ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క భారీ మెజారిటీతో గెలుస్తుందని పవన్ కళ్యాణ్ జై జనసేన, జై జనసేన. ఒక యూత్గా, ఒక అభిమానిగా, ఒక యూత్గా, ఒక స్టూడెంట్గా నీకు ఏం కావాలి జనసేన పార్టీ నుంచి? ఈరోజు 10 సంవత్సరాలు జాబ్ కావాలి. అలాగే ఈరోజు నా దేశం ఈరోజు చాలా చాలా పేద పరిస్థితిలో ఉంది. అలాగే ఈరోజు చదువు కోసం చాలా పవన్ కళ్యాణ్ ఎవరు చేయకపోయినా పవన్ కళ్యాణ్ చేస్తారని చాలా ఆశిస్తున్నాం. అలాగే కొంతమందికి జాబులు లేవు, జాబుల కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా మంది ఆదరవారు ఉన్నారు. జై జనసేన. థ్యాంక్ యూ. 25 భవిష్యత్తు ముద్దు. పవర్ స్టార్ వస్తే చాలు అదని మేము అనుకోలేదు సార్. పవర్ స్టార్ వస్తే చాలని మేము అనుకోలేదు. ఎవరు వచ్చినా సరే నా దేశం బాగుండాలని కోరుకుంటున్నాం సార్. అదే సార్, అదే ఆయన చాలా మంచితనం చేస్తున్నారు. ఆయన కోసం కొన్ని లక్షలాది మంది వచ్చారు సార్. గాజువాక నుంచి కాదు, చాలా ఊర్ల నుంచి కొన్ని లక్షలాది మంది వచ్చారు. అలాంటిది జనం కోసం పోలీసులు కూడా మ్యాన్ హ్యాండింగ్ చేసుకుంటున్నారు. అది కూడా చూసుకోండి సార్. అంటే ఇప్పుడు అందరూ కూడా పవర్ స్టార్ని చూసుకోవాలని వచ్చారు సార్. ఆయన ఒక దేవుడి కింద భావిస్తున్నారు అందరూ. అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పోలీసులు మ్యాన్ హ్యాండింగ్ చేయకూడదు సార్. అదే ఇప్పుడు ఒక మనిషికి ఏదైనా అయితే ఎవరు చూసుకుంటారు సార్? ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు అధికారం చేతిలో ఉందని చెప్పి ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేసుకుంటారు సార్. ఎంత మాట అంటే అంత మాట పడతారు సార్. చెప్పండి సార్. ఇప్పుడు అందరూ చాలా సంతోషంగా వచ్చారు సార్ పవన్ కళ్యాణ్ కోసం. అలాంటి పవన్ కళ్యాణ్ చూసి వెళ్ళిపోతాం సార్. ఆయన కోసం గెలిపిద్దామని వచ్చాం, అంతేగాని ఇలా కొట్టించుకోవాలని రావాలి సార్. ఆయన కోసం అందరూ ఎందుకు కష్టపడుతున్నాం సార్? జనసేన కోసం సార్. పక్కా 100% పవర్ స్టార్ గెలుస్తారు సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుంచి వచ్చామండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి. పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, యువతకి, వ్యవసాయదారులకి, రైతులకి, యువతకి మొత్తం అందరూ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే లైఫ్ చాలా బాగుంటుంది. అవినీతి పరులకి, దుర్మార్గులకి, గోండాలకి దయచేసి ఎవరు ఓటు వేయొద్దు. నీతి పరులకి వేయండి. దయచేసి జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారని. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పవన్ రావాలి, పాలన మారాలి అంటూ ఇక్కడికి వచ్చిన జన సైనికులు నినదిస్తున్నారు. పవన్ సీఎం అంటూ నినదిస్తూ వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసి ఎప్పుడు బయటకు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఖచ్చితంగా మాకు 25 కేజీల బియ్యం వద్దు, 25 ఏళ్ల భవిష్యత్తు కావాలి, అది పవన్ కళ్యాణ్ తోటే సాధ్యం అవుతుంది అంటూ ఇక్కడ ఉన్న జన సైనికులు చెప్తున్నారు. అలానే వీరంతా కూడా డైలీ ఏదో ఒక పని చేసుకుని వాళ్ళకు వచ్చే డబ్బులతోటే, సొంత ఖర్చులతోటే ఇక్కడికి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం ఏదైతే ఉందో దాన్ని తమ
అభిమానం ద్వారా చూపించేందుకే ఇక్కడికి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వీరందరి క్షేమం కోసమే ఆయన తన కాన్వాయ్ ఏదైతే కాన్వాయ్లో వచ్చారో తన వాహనం పైకెక్కి అభివాదం చేస్తున్న సందర్భంగా కూడా జన సైనికులకు సూచనలు చేస్తున్నారు. మీరంతా క్షేమంగా వచ్చారు, అలానే క్షేమంగా వెళ్ళాలి, మీరంతా సంయమనం పాటించాలంటూ కూడా అభిమానులకు సూచిస్తూ వస్తున్నారు. మీరు చెప్పండి, ఇంకా మీ యొక్క సమస్యలు ఏంటి? మీ పవన్ కళ్యాణ్ ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు? పవర్ స్టార్ వచ్చి మా దేశం బాగుంటే చాలు సార్, ఇంకేం అవసరం సార్. ప్రతి ఒక్కరు పేదవాళ్ళు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, కోటేశ్వరులు ఉన్నారు. కానీ కోటేశ్వరుల దగ్గర మేము పంచాం సార్ పేదవాళ్ళు. పేదవాళ్ళని చూడాలని సార్. కోటేశ్వరులు ఎప్పుడు తిరుగుతారు, కార్లలో బైకులు అందరూ తిరుగుతారు. కానీ పేదవాళ్ళని కూడా అలా తిరగపోతున్నారు సార్. ఇప్పుడు అది వ్యవసాయం చేసుకున్నాడు, వ్యవసాయం వాడి దగ్గర డబ్బులు లేకపోతే అదే వ్యవసాయంలో చనిపోవాల్సి వస్తుంది సార్. అలాంటి వాళ్ళు కొద్దిగా చూస్తే చాలు సార్. బియ్యం పండించిన రైతు చచ్చిపోతే బాధ ఆవిడ అందరికీ బాధ. అందుకే రైతులకు అండగా నిలబడేందుకే 8,000 రూపాయల ఆర్థిక సాయాన్ని చెప్పారు. అలానే 60 ఏళ్లు పైబడిన సన్న చిన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు 5,000 పెన్షన్ నెలకి ఇస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఖచ్చితంగా అండగా నిలబడతారు. ఇది కాకుండా ఒక యూత్ గా నీకు ఇంకేం కావాలి? నాకు యూత్గా ఏట్లేదు సార్, నా దేశం బాగుంటే చాలు సార్. ఈ దేశం బాగుపడడానికే సినీ జీవితాన్ని వదిలేసుకుని పవన్ కళ్యాణ్ వచ్చారు. ఇంకా ఏం కావాలి యూత్ కి? ఒక మార్పు వస్తే చాలు సార్, ఒక మార్పు కావాలి సార్. ఆ మార్పు కోరడానికే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారు. ఇంకా నీకేం కావాలి? ఇంకా అందరిలో ఉంటాయి కదా సార్, నాకైతే నా దేశం బాగుపడితే చాలు సార్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 99 టీవీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ధైర్యాన్ని నిబ్బరంగా చూపిస్తున్న 99 టీవీ. మిగతా ఛానల్స్ అన్ని పెయిడ్ ఛానల్స్, ఆ పెయిడ్ బ్యాచ్ వచ్చింది. ఒక నిజాన్ని నిబ్బరంగా చూపిస్తున్న ఒకే ఒక టీవీ 99 టీవీ. జై జై 99 టీవీ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 2014లో చంద్రబాబు గారు అందరికీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారని చెప్పేసి మోసం చేశారు. నిజంగా నా ఎంటెక్ చదువుతున్నాను కానీ నాకు ఉద్యోగం లేదు. ఉద్యోగం వస్తుందని గ్యారంటీ కొనలేదు. కానీ పవన్ కళ్యాణ్ వస్తే ఖచ్చితంగా మార్పు వస్తుందని, అవినీతి లేని సమాజాన్ని నిర్మిస్తారని మేము కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చావు బ్రదర్ నువ్వు? నేను వచ్చింది గాజువాక మాది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉద్యోగాలు చాలా తక్కువ. మళ్ళీ అవే వాగ్దానాలు చేసి వైసీపీ కానీ టీడీపీ కానీ మళ్ళీ రాజకీయం రావడానికి మళ్ళీ గెలవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈసారి గ్లాస్ గుర్తుకు ఓటేసి ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాల్సింది ఓడుతున్నాం. ఎందుకంటే మళ్ళీ సేమ్ పాలన వస్తే మనం బాగుపడు, మన జీవితంలో బాగుపడు. పవన్ కళ్యాణ్ వస్తే మాత్రమే ఇది సాధ్యపడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం చాలా మంది మీ గాజు గ్లాస్ గుర్తు ఈసారి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతుంది? ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలు నమ్మేది నిజాయితీ నాయకత్వాన్ని, దొంగల నాయకత్వాన్ని కాకుండా నిజాయితీ నాయకత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి 99 టీవీ ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను పెద్దాపురం నియోజకవర్గం వచ్చాను. అక్కడ జనసేన ప్రతి అభిమానికి కూడా నేను తెలియజేయడం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని మనం ఓటేయాలి. రాజకీయ పవన్ కళ్యాణ్ చూసి మనం ఓటేయాలి. అందరూ కూడా ప్రజలకు న్యాయం చేస్తారని కోరుకుంటూ మన జనసేన అత్యంత మెజారిటీతో బాగా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి మేనిఫెస్టోలు కానీ, రైతులు పెట్టిన మేనిఫెస్టోలు కానీ, ఆరోగ్య బీమా కానీ, 10 లక్షల ఆరోగ్య బీమా కానీ, రైతులు 60 సంవత్సరాలు దాటినటువంటి రైతులకి 5,000 పెన్షన్ కానీ, ఇవన్నీ కూడా మేనిఫెస్టో చాలా చక్కగా ఉంది. అంతేకాకుండా అన్న క్యాంటీన్లు, ఇంకా ఇతర క్యాంటీన్ల బదులుగా డొక్కా సీతమ్మ గారు ఎక్కడో రాజమండ్రిలో ఒక పూర్వం నాడు అందరికీ అన్నదానం చేసిన ఒక వీర మహిళ క్యాంటీన్ పేరుగా డొక్కా సీతమ్మ గారు క్యాంటీన్ పెట్టడం జరిగింది. ఇదంతా కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉద్యోగాలు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. For more updates, please subscribe 99 TV Telugu.